ఆగో, ఎవరికి ఆ పాలు? అనిరుద్ బాబుకి స్వామి. ఓహో, ఆ పసివాడికేనా? అయితే మన వశీకరణ గుళికలు ఈ పాలల్లో వేసి వాడికి తాగించెయ్యొచ్చు. వెళ్తాను స్వామి. ఈ బొమ్మ ఇక్కడెవరు పెట్టారు? ఆగో, ఈ బొమ్మ ఇక్కడే వదిలేసి వెళ్తున్నా, తీసి పైన పెట్టు. ఇప్పుడే కదా తీసి పెట్టాను, మళ్ళీ కిందకి ఎలా వచ్చింది? ఇదేంటి? ఇందాక ఒక్క చేత్తోనే తీశాను, ఇప్పుడు కదలడం లేదేంటి? పోయి బాబుకి పాలివ్వు. అలాగే స్వామి. గుళికలు కలిపిన పాలు తాగడం, పిల్లవాడు ఏడవటం, నేనెళ్ళి తాకడం, వాడు నా వశం కావటం. జరగబోయే మాయాజాలాన్ని ఏ శక్తి ఆపలేదు. నిరోధ్, ఈ పశుపతి బానిస. అయ్యయ్యయ్యో, ఏమైందమ్మా? ఏడవకమ్మా, ఏడవకమ్మా. ఓమ్మా ఓమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అరేరేరే, ఇలా చూడు, ఈ పువ్వు చూడు. అరేరేరేరే, పువ్వు చూడు. అమ్మగారు, వస్తున్నా. తులసి, పాలు కలిపావా? కలిపానమ్మా. ఓ నాన్నా, ఏమండి? 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 అత్తయ్య గారు,
అత్తయ్య గారు ఏమండి? ఏమైంది అరవిందా? ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? పాము పాము నా బిడ్డని కాటేయడానికి వస్తుందండి. పావా? కాలేమైనా కన్నావా అరవిందా? కల కాదు, కలవరం కాదు అత్తయ్య గారు. నా కళ్ళతో నేను చూశాను. గరుడు శిల మీద పిడుగు పడింది, అది కింద పడింది, గేట్లు తెరుచుకున్నాయి. పావు పావు లోపలికి వస్తుందండి. భ్రమపడుంటావు అరవిందా? అయ్యో, భ్రమ కాదండి, నిజం. కావాలంటే మీరే చూద్దరు గాని రండి. చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి. కలో భ్రమ మీరే చెప్పండి. పిడుగుపాటుకు జరిగినట్టుందిలే అరవిందా. లేదండి, పాము కాటుకి నా బిడ్డ బలి కావడానికి వీల్లేదు. చెప్పానుగా, అది జరగని పని. లేదండి, ఈ రోజు గేటు దాటొచ్చింది, రేపు గడప దాటుదని గ్యారెంటీ ఏంటి? అశ్రద్ధ చెయ్యొద్దు. మనం వెంటనే కులగురువుని కలుద్దామండి. సర్పగండం ఏ రూపంలో నా బిడ్డకి హాని చేస్తుందో అని నాకు చాలా భయంగా ఉందండి. కలుగులోని పురుగుకు భయపడ్డమేంటి? అర్థం లేని భయాలు, అనవసరమైన ఆందోళనలు మానుకో అరవిందా. నా వల్ల కాదండి, నేను ప్రశాంతంగా బతకలేను. కులగురువు ఇచ్చిన రక్ష మీద నమ్మకం ఉంచమ్మా. మనది గరుడ వంశం అన్న విషయం మరొక అరవిందా. వీడు మన వంశోద్ధారకుడండి. తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. తండ్రిగా మీ బాధ్యత మరొకండి. రండి రండి, వెళ్దాం. ఇల్లాలి కన్నీళ్లు ఇంటికంత మంచిది కాదు అరవిందా. నీది పేగుబంధం అయితే నాది రక్త సంబంధం. తల్లి బిడ్డల యోగక్షేమాలు చూడటం భర్తగా నా బాధ్యత. గురువు గారి దగ్గరికి వెళ్దాం పదండి. నీ భయం, వేదన, కలవరం నాకు అర్థమైందమ్మా. బిడ్డ మీద నీకెంత మమకారమో మీ వంశ యోగక్షేమాల గురించి ఆలోచించడం నాకంతే ముఖ్యం. తమరు రక్ష ఇచ్చారు కదా గురువు గారు. కారణాలు లేకుండా ఆపద కలగదు. వైరి వర్గాల బలాబలాల్లో హెచ్చుతగ్గులు సంభవిస్తూ ఉంటాయి. అనిరుద్ధుని మృత్యుగండం నుంచి బయటపడవేయగల ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి స్వామి. ఏదైనా, ఎంత కష్టమైనా నష్టమైనా ఆచరిస్తాం. ఎంత ఖర్చైనా భరిస్తాను స్వామి. క్రమం తప్పకుండా శూన్యమాసాలు వదిలి 108 మృత్యుంజయ హోమాలు జరిపించాలి. 108వ మహామృత్యుంజయ హోమంలో అనిరుద్ధి చేత పూర్ణాహుతి జరిపించాలి. అప్పుడే తను పూర్ణాయుష్కుడవుతాడు. 108 హోమాలే కాదు గురువుగారు, 1001 హోమాలైనా జరిపిస్తాం. నా బాబు నిండు 100 ఏళ్ళు బతకాలి. చేయబోయే 108 మృత్యుంజయ హోమాలలో ఇది ప్రప్రథమం. భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చెయ్యండి. అనిరుద్ధ్ తప్పకుండా పూర్ణాయుష్కుడవుతాడు. అలాగే గురువర్యా. గోల్డ్ మెడల్ విన్నర్ అయిన మన అనిరుద్ధిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.